ఏదేది విశ్వాస విషయంలో నువ్వు వ్యక్తపరచాలనుకుంటున్నావు మొత్తం చెప్పు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము విశ్వాసమందు మనల్ని బలపరిచి వృద్ధి పొందించి నడిపించుగాక. ఆమేన్. తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు చేయి, ప్రవేశ రక్తమునకు చేయి, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. రోగాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, ప్రత్యేకంగా బలహీనతలతో ఉన్నటువంటి వాళ్ళు, మరి ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నాయి, పర్వాలేదు, ఉన్నాయి 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 ఉండు, ఇక్కడే ఉండు. బలహీనతలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు మరి కళ్ళు మూసి ప్రత్యేక ప్రార్థనలు ఏకీభవించండి. ఇప్పుడే దేవుని యొక్క హస్తం మీ మీదకి వచ్చి స్వస్థపరుస్తుందని మీరు నమ్మండి. ఎందుకంటే నేను ఒక మాట చెప్పటం కాదు, మీరు విశ్వసించాలి కూడా. శతాధిపతి అన్నాడు, మాట మాత్రం సెలవివ్వు అని. దేవుడు ఒక మాట సెలవిచ్చినట్లు ప్రార్థన చేస్తాను. ఆయన కార్యం మీ జీవితంలో చూస్తారు. రోగులైనటువంటి వాళ్ళందరి కొరకు, స్వస్థత కొరకు విశ్వాసంతో ప్రార్థన చేస్తాను. ఇతర సమస్యలతో నలిగిపోతున్న వారి కొరకు కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తా. ఏ సందేహం పెట్టుకోవద్దిగా, నీ ప్రాణానికి అపాయం లేదు. దేవుని బలమైన ఆత్మకార్యం మీరు చూస్తారు నమ్మితే. అనుమానం పెట్టుకున్నారా, డౌట్స్ పెట్టుకున్నారా, ఇదో కాదో అనుకున్నారా? కాదు. నువ్వు విశ్వసించిన ప్రకారం జరిగింది. మనం ఏమి కోరుతున్నామో కాదు, ఏమి నమ్ముతున్నామో జరిగింది. చెప్పండి, అందరు చెప్పండి. ఏది కోరుతున్నామో అది కాదు, ఏది విశ్వసిస్తున్నామో అదే జరిగింది. సో రోగాలతో ఉన్నవాళ్ళు, మీ శరీర బలహీనత విషయమై ఇబ్బంది పడుతున్న వాళ్ళు మీ తల మీద చేయి ఉంచండి, ప్రార్థన చేస్తాం. నిలువెల్లా దేవుడు తాకి స్వస్థపరచాలని. ఎవరెవరు ఏ విధమైన మానసిక ఒత్తిడి, ఆందోళన, గలిబిలి, బలహీనత, శరీరంలో వైరస్ ఏదైనా కావచ్చు, స్వస్థత కొరకు మీ పక్షంగా నేను దేవునికి ప్రార్థన చేస్తా. నా విషయంలో నాకు దేవుడు నన్ను కనికరించి నా ప్రార్థన వింటాడన్న విశ్వాసం నాకుంది. మీరు కూడా అదే విశ్వాసాన్ని కలిగి ఉండండి. దైవజనుడు ప్రార్థించినప్పుడు దేవుడు నా కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు, స్వస్థత కార్యం జరిగిస్తాడని నమ్ము. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమాస్వరూపిక దేవా, నీకు స్తోత్రం. ఇక్కడ నా ముందు ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న వాళ్ళు కావచ్చు, ఎవరెవరు ఏ విధమైన సమస్యలో, వ్యాధిలో, రోగపీడితులై బలహీనలై ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. విశ్వసించువాడు కలవరపడడు అని సెలవిచ్చావు. నీవు నన్ను విశ్వసిస్తే కలవరపడాల్సిన అవసరం లేదు. ఏ తెగులు నిన్నేమీ చెయ్యదు. నేనే నిన్ను స్వస్థపరచువాడనని నీవు మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చే దేవుడు అయి ఉన్నావు. అదే విశ్వాసంతో బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. మందులు మాకులు మేము వాడకుండా లేము. వైద్యుల్ని మేమేమి తిట్టము, తిరస్కరించము. కానీ వారికి కూడా అవి కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. వైద్య శాస్త్రానికి కూడా అంతు చిక్కని శోధనలు ఉన్నాయి. అలాంటి మొండి వ్యాధులు, బలహీనతలు ఎంతమందిని పట్టి పీడిస్తున్నాయో, దయ్యపు శోధనలు ఎంతమందిని అల్లాడిస్తున్నాయో, వాటన్నిటిలో నుంచి ఈవేళ ఇదిగో బిడ్డలందరూ విడుదల పొందుదురుగాక. ఆమేన్. దేవా, విశ్వాసంతో చేస్తున్న ఈ ప్రార్థన విను. బిడ్డలందరినీ పేరు పేరు వరుసన నీ చల్లని చేయి వారి మీదికి రాని. మళ్ళా శుక్రవారానికల్లా ఒక అద్భుతమైన మార్పు వారి శరీరాల్లో కనబడాలి. ఆమేన్. మళ్ళా శుక్రవారానికల్లా సాక్షులుగా వచ్చి నీ సన్నిధిలో నిలబడాలి. ఆమేన్. వారు ఏ వ్యాధి కలిగి ఉన్నా,
అది ఎలాంటిదైనా కావచ్చు. క్యాన్సర్ కావచ్చు. క్యాన్సర్లో దాదాపు 13 రకాలు ఉన్నాయి. అన్ని రకాల్లో ఏ టైప్ అయినా కావచ్చు. HIV వైరస్ కావచ్చు, కరోనా వైరస్ కావచ్చు, బ్లాక్ ఫంగస్ కావచ్చు, నా ప్రభువా నిమ్ము బలహీనత కావచ్చు, ఊపిరితిత్తుల జబ్బు కావచ్చు, నా ప్రభువా హెపటైటిస్ A, Bలు కావచ్చు, ఫిట్స్ బలహీనత కావచ్చు, ఎసిడిటీ బలహీనత కావచ్చు, షుగరు కావచ్చు, BP కావచ్చు, పెరాలసిస్ పక్షవాతం కావచ్చు, మెదడు జబ్బులు కావచ్చు, కాళ్ళు చేతుల్లో సమస్యలు కావచ్చు, కన్ను, ముక్కు, చెవి, నోరు, నాలుక, పళ్ళు సమస్తములో ఉన్న లోపాలు కావచ్చు, గర్భసంచి క్యాన్సర్ కావచ్చు, గర్భసంచి దగ్గర గడ్డలు కావచ్చు. నా ప్రభువా చెప్పసఖ్యము కానీ బాధలు బిడ్డలు అనుభవిస్తూ ఉండొచ్చు, చెప్పుకోలేని రోగముల చేత శోధించబడుతూ ఉండొచ్చు. ఈరోజు నజరేయుడగు యేసు నామములో వారందరి మీదికి పరిశుద్ధాత్మ దేవా నీ స్వస్థత శక్తిని యేసు నామములో విడుదల చేస్తున్నాను. నీ బిడ్డలు బాగుపడుదురుగాక, ఆమేన్. స్వస్థత పొందుదురుగాక, ఆమేన్. కోలుకొందురుగాక, ఆమేన్. అధికారము కలిగిన నజరేయుడగు యేసుక్రీస్తు నామములో ఇది జరుగునుగాక, జరుగునుగాక. సంపూర్ణ విడుదల, సంపూర్ణ స్వస్థత, మంచి ఆరోగ్యం యేసు నామములో బిడ్డలు పొందుదురుగాక, ఆమేన్. మరో వారమున వారు సాక్షులై నిలుచుదురుగాక, ఆమేన్. సాక్ష్యములు నేను విశ్వాసమును బట్టి విందునుగాక, ఆమేన్. గర్భఫలం లేక ఇబ్బంది పడుతున్నవాడు, ఆత్మీయంగా నాయన పరిచర్య మొదలుపెట్టి సంఘమును ఏర్పాటు చేయాలని పోరాడి ఆత్మీయ సంతతి లేక భౌతికమైన గొడ్రాలితనంతో ఆత్మ సంబంధమైన గొడ్రాలితనంతో బాధపడుతున్న వారికి 2 విధములైన సంతానం నజరేయుడు యేసు నామమున కలుగునుగాక, ఆమేన్. కనికరించు. ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ చెప్పశక్యము కాని వేదనను అనుభవిస్తూ పూట గడవటం కూడా కష్టంగా అయిపోయిన బిడ్డలకు యేసు నామమున సమృద్ధి కలుగునుగాక, ఆమేన్. అనేకులకు ఇచ్చినట్లుగా వారి చేతులు దీవించబడునుగాక, ఆమేన్. ఆర్థిక పరమైన సమృద్ధి బిడ్డలందరికీ యేసు నామమున నీ చిత్త ప్రకారము దయచేయుదువుగాక, ఆమేన్. పసిబిడ్డల మొదలు వృద్ధుల వరకు నీ కృప, క్షేమ, సమాధానం నీవు అనుగ్రహించుదువుగాక, ఆమేన్. నిష్కారణంగా వారి మీద మోపబడిన నిందలు తొలగింపబడునుగాక, ఆమేన్. ప్రతి ఒక్క బిడ్డ పరిశుద్ధాత్మ సంబంధి అయి పరిశుద్ధత కలిగి పరిశుద్ధులై పరిశుద్ధురాండ్రై నీకు సమీపస్తులై నీలో వర్ధిల్లుదురుగాక, ఆమేన్. వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఎట్టివైనా, కోర్టు సంబంధమైనవి, కేసులు సంబంధమైనవి, భార్యాభర్తల మధ్య గొడవలు, ఎడబాట్లు, కుటుంబాల్లోనైనా లేమి, ప్రతికూల పరిస్థితులు, ఆర్థికంగా దిగజారిన స్థితి, రక్షణ పొంది వెనక్కి జారిన పరిస్థితి మొదలైన స్థితులన్నిటి నుంచి ప్రజలు నీ బిడ్డలు యేసు నామమున విడిపించబడుదురుగాక, ఆమేన్. దయ్యపు దురాత్మ అంధకార శక్తుల శోధన వారి మీద నుండి తొలగిపోవునుగాక, ఆమేన్. బిడ్డలందరినీ పేరు పేరు వరుసన సంధించు. విశ్వాసంతో వారు తెచ్చిన నూనె దాన్ని వినియోగించి ప్రార్థించి యేసు నామము ద్వారా దాన్ని వ్రాసి ప్రార్థించుట ద్వారా ఎట్టి వ్యాధి గలవారైన స్వస్థత పొందుదురుగాక, ఆమేన్. కనికరించు. తిరిగి వెళ్ళనై ఉండగా మార్గంలో తోడై ఉండు. రేపు జరిగే ఆల్ నైట్ ప్రేయర్లో మమ్మల్ని అందరినీ సమకూర్చు. ఎల్లుండి జరిగే 2 ఆదివారపు ఆరాధన కూటములలో నా ప్రభువా నీ అద్భుత సన్నిధి నుంచి ఆశీర్వాదకరంగా అవి కూడా జరిగించు. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఈ మనవులన్నీ కూడా యేసుక్రీస్తు నామమున అడిగి జవాబు పొందామని నమ్ముచున్నాం తండ్రి, ఆమేన్. 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 ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక, ఆమేన్. ఆమేన్. ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక, ఆమేన్. ఇక ఏం డౌట్ పెట్టుకోవద్దు. జవాబు వచ్చిందో రాదో అని అనుమానపడితే జవాబు రాదు. ఖచ్చితంగా దేవుడు నాకు సమాధానం ఇచ్చాడని నమ్మాలి. భారం కలిగి ప్రార్థన చేశాను, అదే విశ్వాసం మీరు కలిగి ఉండండి. ఒక పర్యాయం మీ అందరి కొరకు విశ్వాసంతో ప్రార్థన చేశాను, మళ్ళీ డౌట్ పెట్టుకొని విడిగా వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి ట్రై చేయకండి. ఇక్కడ విన్నాడు కదా ప్రార్థన, విశ్వాసం ఉందా? ఎంతమందికి ఉందా? మళ్ళా స్పెషల్గా నెత్తి మీద చేయి పెట్టాలా?
అవసరం లేదుగా, మాట మాత్రం సెలవిస్తే కార్యం జరుగుతుందని కదా ఆయన అన్నాడు. ఆయన మాట కొరకు ప్రార్థించాను, జవాబు వచ్చింది. నమ్మి సంతోషంగా దేవుని మహిమపరచు. కృప మనందరికీ తోడై ఉండును గాక.